లో ద బెస్ట్ మూమెంట్ డ్రామా జూనియర్ షో చేసేటప్పుడు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అల్లరి ఆర్తి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మీ అందరి ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా వ్లాగ్స్ అయితే చేశాను, కానీ ఎప్పుడు నా హోమ్ టూర్ వ్లాగ్ అయితే నేను చేయలేదు. సో ఇదే కరెక్ట్ టైం అనిపించింది. నా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది హోమ్ టూర్ వ్లాగ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. సో నేను అచీవ్ చేసిన థింగ్స్, నా మెమొరీస్, నా లైఫ్ స్టైల్ అన్నీ నేను మీకు ఈ వ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. సో వ్లాగ్ని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే నా గురించి తెలియని కొన్ని విషయాలు కూడా మీరు అందరూ తెలుసుకోవచ్చు. సో ఇంకా ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. కమ్. మీరు ఈ ప్లేస్ని చాలా వీడియోస్లో చూసే ఉంటారు. తింగర్ సీత, బెంగాలీ భార్య, పిస్నాన్న, ఇలా చాలా షార్ట్స్ అయితే నేను ఎక్కువ ఈ లొకేషన్లోనే చేస్తూ ఉంటాను. మెయిన్గా సీత తింగర్ పనులు కానీ, అమ్మగారిని పిచ్చెక్కించడం, హనీ నవ్వడం, అలాంటి హైలైట్ సీన్స్ అన్ని కూడా నేను ఇక్కడ చేశాను. అండ్ మీకు గుర్తుందో లేదో, బెంగాలీ భార్య అయితే ఎక్కువ శాతం ఈ గోడ దగ్గరే చేస్తామన్నమాట. అటు నుంచి పావని గారు, విజయ్ క్యారెక్టర్, అలాగే పావని ఇక్కడ భర్త గారిని పిచ్చి పిచ్చి తిట్లన్నీ కూడా ఈ స్పాట్లోనే తిడుతూ ఉంటుంది. సో మెయిన్గా ఈ గేట్ దగ్గర ప్లేస్ అయితే చిన్న చిన్న పిల్లలందరూ ఎక్కువ శాతం వచ్చి నా వీడియోస్ చూసేవాళ్ళు. అల్లరార్తి అక్క అని వచ్చి చాలా డౌట్స్ అడుగుతుంటారు. అక్క నువ్వు వీడియోస్ చేస్తావు కదా. ఇంకా హైలైట్ ఏంటంటే చిన్న చిన్న పిల్లలందరూ వచ్చి అక్క పిరికిదేం వీడియోలో నీకు దెబ్బ తగిలింది కదా, ఇప్పటికీ అది ఉందా లేదా, తగ్గిపోయిందా లేదా అని చూడడానికి వచ్చాను కదా. ఇంకా వాళ్ళు మాట్లాడే ముద్దు మాట్లాడి ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నేను ఎక్కువ ఈ ప్లేస్ దగ్గర అనమాట వచ్చి ఉంటారు. సో ఇంకా మా హౌస్ దగ్గర అటుపక్క మా నాన్నమ్మ, బాబాయ్, పిన్ని ఉంటారు. సో ఇది మా హౌస్ అనమాట. లోపలికి వెళ్ళిపోదాం. రీసెంట్గా ఏదో వ్రతం అయితే మా మమ్మీ పూలదండలన్నీ పెట్టారనమాట. సో డోర్ ఓపెన్ అవ్వగానే మనకి ఎంట్రన్స్ లో హాల్ ఉంటుంది. సో ఇటుపక్క అయితే మా దేవుడి గది ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం టైం స్పెండ్ చేసే ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇక్కడే. మార్నింగ్, ఈవినింగ్ ఎక్కువ పూజలు అయినా సరే భక్తురాలు కదా, దేవుడు భక్తురాలు కంటిన్యూస్గా ఎక్కువ ఇక్కడే ఉంటారు. అండ్ ఇది మా తాతయ్య ఫోటో. సో మా డాడీ వాళ్ళ ఫాదర్ అనమాట. 2016లో చనిపోయారు. మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు తాతయ్య. నిజంగా మేము మా తాతయ్యని చాలా మిస్ అవుతున్నాం. ఆయన ఉండేటప్పుడు చాలా బాగుండేది. సో నెక్స్ట్ మా బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇదే మా బెడ్రూమ్. మా ఫ్యామిలీ అందరం ఎక్కువ టైం స్పెండ్ చేసేది అయితే ఇక్కడే. మా రిలేటివ్స్, మా కజిన్స్ వచ్చేటప్పుడు కూడా మేము ఎక్కువ లూడో గేమ్స్ అవి ఇక్కడే ఆడుకుంటూ ఉంటాం. యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంట్లోకి చాలా థింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. అందులో మెయిన్ వచ్చేసి ఏసీ. సో మేము ఏసీ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయ్యాకే తీసుకున్నాము కాబట్టే నేను యూట్యూబ్ షార్ట్ సింబల్ అక్కడ స్టిక్కర్ అంటించాను. ఏసీతో పాటు ఇంకా చాలా థింగ్స్ అయితే మేము ఇంట్లోకి తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నేను మీకు వ్లాగ్ లో చూపిస్తాను. బట్ ఇప్పుడైతే నేను లైఫ్ లో సెటిల్ అయ్యానని అనిపిస్తుంది. ఒకటి తర్వాత ఒకటి అన్ని సర్దుకుంటున్నాయి. బట్ ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి మంచి పొజిషన్ కి వెళ్ళాలని మాకు ఉండేది. అలా వెళ్ళాలనుకున్న టైంలోనే అనుకున్నవేవి జరిగేవి కాదు. సో 2020 నుంచి అయితే చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ కూడా ఫేస్ చేసాం. మెయిన్ గా వర్క్ రిలేటెడ్ అండ్ ఫైనాన్షియల్ పరంగా ఎక్కువ ప్రెజర్ అయితే ఫేస్ చేసాం. అండ్ డాడీ వర్క్ కూడా స్టేబుల్ గా ఉండేది కాదు. సో దానివల్ల ఏంటంటే అప్పులు కూడా బాగా పెరిగిపోయాయి. ఆ టైంలో నాకైతే ఇప్పటికీ గుర్తుంది, మాకున్న తక్కువ బడ్జెట్ లోనే మేము ఇంటి ఖర్చులని అండ్ ఫైనాన్షియల్ పరంగా అన్ని మేనేజ్ చేసుకునే వాళ్ళం. మీ లైఫ్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసే ఉంటారు. కానీ మన అందరి లైఫ్ లో ఏ డ్రామాస్, ఫైట్స్ లేకుండా ఫ్యామిలీని హ్యాపీగా, సెక్యూర్ గా లీడ్ చేయాలని మన అందరికీ ఉంటుంది. ఆ టైంలో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు అమౌంట్ పరంగా హెల్ప్ చేశారు. అయినా సరే ఈ లోన్స్ అనేవి పెరిగిపోతూనే వస్తూ ఉన్నాయి. కానీ ఈ సిచ్యువేషన్ కి ఏదైనా సొల్యూషన్ వెతకాలని మా మమ్మీ జ్యోతిష్యాల వాళ్ళని కలిస్తే బాగుంటదన్నారు. అప్పుడు నేను జ్యోతిష్యం చెప్పే పల్లవి గారిని ఆస్ట్రోటాక్ యాప్ లో కలిసాను. ఆవిడతో మాట్లాడిన తర్వాత మా లైఫ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మేము లైఫ్ లో స్టేబుల్ గా ఉన్నాం. కానీ ఆవిడతో మాట్లాడిన ఫస్ట్ టైం మా నేమ్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్స్ అడిగారు అంతే. వెంటనే మీరు ఏమైనా ఫైనాన్షియల్ గా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు కదా, మీ లైఫ్ లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని అడిగారు. నాకు వెంటనే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మా నేమ్స్ ప్రాబ్లమ్స్ చెప్పకుండానే ఆవిడే అడిగారు. ఆ క్షణం నుంచి మాకు ఆవిడ మీద నమ్మకం పెరిగింది. పల్లవి గారితో మా ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ చెప్పిన తర్వాత ఆవిడ వాటన్నిటిని అర్థం చేసుకొని ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి గల రీజన్స్ తో పాటు వాటికి ఒక 2 సొల్యూషన్స్ కూడా చెప్పారు. వాటిని 9 days కంటిన్యూస్ గా ఫాలో అవ్వమని చెప్పారు. ఆ తర్వాత మేము చూస్తుండగానే మా లైఫ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. వర్క్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా సెటిల్ అయ్యాం.
తర్వాత మాకు కావాల్సినవన్నీ కొనుక్కున్నాం. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం. బాగా సక్సెస్ వచ్చింది. మాకున్న అప్పులన్నీ తీరిపోయాయి. సో చాలా మంది అనుకునే వాళ్ళు మా లైఫ్ లో మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మాకేం ప్రాబ్లమ్స్ లేవని. కానీ మేము కూడా అలాంటి ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఈ పొజిషన్ వరకు వచ్చాం. మన లైఫ్ లో అందరికి జాబ్, మ్యారేజ్, ఫైనాన్షియల్ రిలేటెడ్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీలో కూడా ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి. పోనీ ఒక పని చేస్తాను, నా ఆస్ట్రోటాక్ యాప్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నా లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీరు ఫస్ట్ చార్ట్ ఫ్రీగా చేసే అవకాశం కూడా వస్తుంది. సో ఈ యూట్యూబ్ జర్నీలో నాకు ఇంకో మెమరీ కూడా ఉంది. సో నేను మా మమ్మీకి ఫోన్ కూడా కొనేసి ఇచ్చాను. ఆల్రెడీ మీరు మదర్స్ డే వ్లాగ్ లో చూసే ఉంటారు. ఇంకా బెడ్రూమ్ కి సంబంధించిన విషయాలు అయితే ఏం లేవు. ఎక్కువ శాతం నేను యూట్యూబ్ వర్క్ అంతా ఇక్కడే చేసుకుంటాను, ఎడిటింగ్స్, డబ్బింగ్స్. సో నెక్స్ట్ మా హాల్ చూపిస్తాను రండి. సో ఇదే మా హాల్. ఇంతకు ముందు మా దగ్గర సోనీ టీవీ చిన్నది ఉండేది. సో ఈ యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత హయ్యర్ పెద్ద టీవీ కొనుక్కున్నాం అనమాట. సో మీరు ఆ పైన చూస్తే చాలా మెమోటోస్ అయితే ఉన్నాయి. సో నాకు అన్ని మెమోటోస్ వచ్చాయంటే దానికి కారణం మా డాన్స్ క్లాస్. నేను స్నేహాంజలి డాన్స్ క్లాస్లో డాన్స్ నేర్చుకున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మా విఎన్ మూర్తి సార్, శైలజ మేడం, బాలు అన్య, సత్య అన్య, వీళ్ళందరూ చాలా బాగా డాన్స్ నేర్పించేవాళ్ళు. నా లైఫ్లో నేను ఫస్ట్ చిన్న ఏజ్లోనే ఏదైనా అచీవ్ చేశానంటే అది నా డాన్స్ క్లాస్ మెమోటోస్ అనమాట. మోర్ దెన్ 8 years నేను వాళ్ళ దగ్గర డాన్స్ నేర్చుకున్నాను. సో అలాగే ఇంకొకటి కూడా చూపిస్తాను. నా లైఫ్లో ద బెస్ట్ మూమెంట్ డ్రామా జూనియర్ షో చేసేటప్పుడు. సో నేను సెలెక్ట్ అయ్యేటప్పుడు నాకు ఈ గిఫ్ట్ తో పాటు ఈ డ్రామా జూనియర్స్ బ్యాచ్ కూడా ఇచ్చారు. నా టాలెంట్ టెలివిజన్ లో కనిపించింది అంటే దానికి కారణం జీ తెలుగు ప్లాట్ఫామ్. స్టిల్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు జీ తెలుగు అండ్ మై ఆల్ మెంటర్స్. ఈ సర్టిఫికెట్స్ అన్ని నా డాన్స్ ప్రోగ్రామ్స్ లో, కాంపిటీషన్స్ లో వచ్చినవి. నాకు గుర్తింపు తెచ్చిన ప్రతి ఒక్క సర్టిఫికెట్ ని కూడా నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. వెళ్ళిపోయే ముందు కూడా మాకు ఇలా గిఫ్ట్స్ అన్నీ ఇస్తారనమాట. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్. 2019లో అనుకుంటా, నేను 11 years ఉండేటప్పుడు నేను డ్రామా జూనియర్ షో చేశాను. అప్పుడే నాకు చాలా మంచి పేరు వచ్చింది జీ తెలుగులో. సో ఆ తర్వాత అలా చాలా వెబ్ సిరీస్లని, మూవీస్ కొన్ని చేసి ఇప్పుడు ఫైనల్లీ యూట్యూబ్ వరకు వచ్చాను. ఈ యూట్యూబ్లో ఇంతకన్నా మంచిగా నేను కొన్ని అచీవ్ చేశాను. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో అవన్నీ ఇంకో రూమ్లో ఉన్నాయి. ఆ రూమ్కి కూడా వెళ్ళిపోదాం. ఇంకో బెడ్రూమ్. నేను ఎక్కువ శాతం షూట్స్ కి ఇక్కడ రెడీ అవుతూ ఉంటాను. ఇటు సైడ్ అన్ని నా అవుట్ఫిట్స్, అలాగే నా ఆర్గనైజేషన్స్ అన్ని ఉంటాయి అనమాట. పిచ్చిగా ఉందని నేనే కర్టన్స్ తో కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా డాల్. ఇది మా మమ్మీ నాకు ఒక 2 years బ్యాక్ గిఫ్ట్ గా ఇచ్చారనమాట. నా ఫేవరెట్ కలర్ ఎల్లో అని చెప్పేసి. అండ్ దిస్ వన్ మెమోరబుల్ గిఫ్ట్ అనమాట. నాకు మా సౌరిక్ సార్ బర్త్డేకి ఇచ్చారు. సో అల్లరార్తి స్టూడియోలా ఉండాలని చెప్పేసి దీన్ని నీట్ గా డిజైన్ చేయించారు, ప్రతి ఒక్క ఇమేజ్ కూడా. సో అలాగే ఆ పక్కన గిఫ్ట్ ఏంటంటే మా అన్నయ్య, మా అక్క నాకు వాళ్ళే ఓన్ గా హ్యాండ్ మేడ్ తో తయారు చేసి మరి నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. ఈ ఫ్రేమ్ వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో 100K ఫాలోవర్స్ వచ్చేటప్పుడు మా మమ్మీ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. నేను చేసే ప్రతి వీడియోలో స్క్రీన్ షాట్స్ తీసి నాకు ఇలా చేయించారనమాట. సో ఇటు సైడ్ అయితే నా యూట్యూబ్ నుంచి అచీవ్ చేసిన నా గిఫ్ట్స్. చూసారు కదా, ఈ రూమ్ లో నా స్పెషల్ గిఫ్ట్స్ తో పాటు నా అచీవ్మెంట్స్ కూడా ఉంటాయి. అండ్ రీసెంట్ గా నేను ఒక యూట్యూబ్ క్రియేటర్స్ డేకి వెళ్ళాను. అక్కడ నాకు ఈ బ్యాగ్ ఇచ్చారనమాట. సో ఇందులో ఏమున్నాయో కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యూట్యూబ్ నుంచి ఒక బుక్ ఇచ్చారు. సో ఇందులో నా షూట్స్ ప్లానింగ్స్ అన్ని కూడా నేను రాసుకుంటున్నాను. అండ్ అలాగే ఇది కూడా ఇచ్చారు, జర్నీస్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. షార్ట్స్ క్యాప్. యూట్యూబ్ తెలుగు స్టార్స్ 2023 అల్లరి ఆర్తి. ఫైనల్ గా మీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ యూట్యూబ్ జర్నీ అనేది నా లైఫ్ మొత్తంలో నాకు ఒక టర్నింగ్ పాయింట్. నాకు ఈ యూట్యూబ్ చాలా ఇచ్చింది, అలాగే చాలా స్ట్రగల్స్ ని కూడా ఇచ్చింది. మనం ఇందులో ఒక క్రియేటర్ అవ్వాలి, ఇంత మంచిగా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే అది అంత ఈజీ పాయింట్ కాదు, ఒక 1 day కష్టం కూడా కాదు.
నాకు 11 ఇయర్స్ ఉండేటప్పటి నుంచి నేను కంటిన్యూస్గా ఈ ఫీల్డ్ కోసం కష్టపడుతూ ఆ తర్వాత నా టీమ్ సజెస్ట్ చేయడం వల్ల నేను ఈ యూట్యూబ్ అనేది చూస్ చేసుకొని ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో అయితే ఉన్నాను. కానీ యూట్యూబ్ కోసం నేను కష్టపడిన రోజులే చాలా ఎక్కువ ఉన్నాయి. సో చాలా మంది అనుకుంటున్నారు యూట్యూబ్ అనేది చాలా సింపుల్ వర్క్, ఒక 5 minutes వీడియో చేస్తే చాలు మనం క్లిక్ అయిపోతాం, ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు మనకి వరదల్లా డబ్బులు వచ్చేస్తాయి, క్రియేటర్ ఈజీగా అయిపోవచ్చు అనుకుంటారు చాలా మంది. బట్ ఈ వర్క్ అనేది నిజంగా అంత సింపుల్ వర్క్ కాదు. ఆల్రెడీ మా వర్క్ ఎలా ఉంటుంది అనేది నా వీడియోస్ని గుర్తించి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బట్ కొంతమందికి తెలియదు ఈ వర్క్ అనేది ఎలా ఉంటుందని. సో తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. ఈ యూట్యూబ్ వర్క్ అనేది మనం కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశంతో నైట్ అయినా మార్నింగ్ అయినా మనం చూసుకోకుండా కంటిన్యూస్గా ఇలా వీడియోస్ చేస్తూ షార్ట్స్ చేస్తూ లెంత్ వీడియోస్ చేస్తూ దానికి డబ్బింగ్స్ అని ఎడిటింగ్స్ అని ఆర్టిస్టులతో చేయించుకోవడం అని చిన్నపిల్లలతో చేయించుకోవడం అని ఇంకా లైక్ ప్రమోషన్స్ చేస్తూ మనం మళ్ళీ ఇక్కడే కాకుండా నేను హైదరాబాద్ షూట్స్కి కూడా వెళ్తూ మళ్ళీ దానికి స్క్రిప్ట్స్ రాసుకుంటూ ఇలా చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. సో అది ఎవరికి తెలియదు. ఈ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే అది బాగా తెలుస్తుంది ఆ పైన ఎలా ఉంటుంది అనేది. నిజంగా అంత కష్టపడుతున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మాకు సాటిస్ఫై అయ్యే అమౌంట్ వస్తుంది. దాన్ని కూడా మళ్ళీ మేము టీం అందరం షేర్ చేసుకొని ఆర్టిస్టులు చేసే వాళ్ళకి సో ఇలా ప్రతిదానికి ఖర్చు పెడుతూనే ఉంటాము. సో ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, మీ అందరి సపోర్ట్ ఉంటే ఇలాగనే వెళ్తాం. కాకపోతే కొంచెం ఈ వర్క్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఈ వర్క్ చేస్తున్నానేమో అని అనుకుంటున్నారు. బట్ అస్సలు కాదండి. స్టడీస్ అనేది ఎంతైనా సరే ఉండాలి. మనకి కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివి ఎన్ని ఉన్నా సరే లైఫ్లో స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టడీస్ని అయితే నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు. దీన్ని చూసుకుంటూనే అది కూడా చూసుకుంటున్నాను. నా 10th నుంచి కూడా నేను ఈ సినీ ఫీల్డ్లో ఉన్నప్పటి నుంచి కూడా స్టడీస్ మేనేజ్ చేసుకుంటూ ఇది వచ్చాను. సో నా ప్యాషన్ కోసం స్టడీస్ని వదులుకోలేదు, స్టడీస్ కోసం ప్యాషన్ని కూడా వదులుకోలేను. సో కంటిన్యూస్గా మీ అందరు ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాను. ఈ 4M కాస్త దగ్గర 5Mలో కూడా వచ్చేసాము. ఇంకో కొన్ని రోజుల్లో 5M కూడా రీచ్ అవుతాము. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ హోమ్ టూర్లో కూడా నా మెమరీస్ అన్ని మీతో షేర్ చేసుకున్నందుకు కొంచెం ఆనందం ఇంకా నాకు ఎక్కువైపోయింది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను చేసిన కొత్త వీడియోస్ రావాలంటే డెఫినెట్లీ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఇంకా వీడియోని ఎండ్ చేయాల్సిన టైం వచ్చింది. షైనింగ్ ఆఫ్ మీ అల్లరి ఆర్తి. బాయ్ బాయ్.